అనంతపురం రూరల్ మండలం చిన్నంపల్లి గ్రామ పంచాయతీలో చిన్నంపల్లిలో ఉన్న వెంకటనారాయణ నేను కురుగుంట సర్వే నెంబర్లో 5 సర్వే నెంబర్లో చీని దానిమ్మ అరటి బత్తాయి పంటలు వేశాను. కార్గో ఎయిర్పోర్ట్ నిమిత్తము ఆర్డీఓ సార్ 10వ తేదీ 2వ నెల 2026 సంవత్సరమున మా పొలాలన్నీ సందర్శించి కార్గో ఎయిర్పోర్ట్ ప్రపోజల్ పైకి పంపారని ఇంటిమేషన్ మాకు పత్రికల ద్వారా తెలిసింది. కానీ ఇప్పుడు మేము వ్యవసాయం మీద ఆధారంగా బతికి ఉన్నాం కాబట్టి మాకు ఎయిర్పోర్ట్ వద్దు. ఇక్కడ దగ్గర అనంతపురం నుండి 10 కిలోమీటర్లు ఇది, కానీ మాకు ఎయిర్పోర్ట్ అయితే వద్దు, మేము పంటలే ముద్దుమని అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. అనంతపురం రూరల్ మండలము చిన్నంపల్లి గ్రామము. మేము కార్గో ఎయిర్పోర్ట్ కోసం మా భూములు పోతాయని తెలిసింది. ఈనాడు పత్రిక ద్వారా కానీ సాక్షి ద్వారా కానీ మేము దీన్ని ఖండించడానికి వచ్చినాం కలెక్టర్ ఆఫీస్లోకి. కలెక్టర్కి ఒక మెమోరాండం కూడా ఇచ్చినాము. మేము ఎట్టి పరిస్థితులు భూములు ఇచ్చే పరిస్థితులు లేము. మేము చాలా నష్టపోతాం. మాది వ్యవసాయ జరుగుతున్నాం. నా పేరు రమేష్, చిన్నంపల్లి గ్రామం. నాకు 4 ఎకరాల పొలం ఉంది. దాంట్లో అరటి పండిస్తా ప్రతి సంవత్సరం అరటిస్తాను. కాకపోతే బాధాకరమైన విషయం ఏమంటే, ఎక్కడో పనికిరాని భూముల్లో డెవలప్మెంట్ చేసి దాంట్లో కార్గో పెట్టేసి మన భూముల్లో పండిండే పంటలు ఎక్స్పోర్ట్ చేయాలనేది అభిప్రాయం అయితే మంచిదే. కానీ పండే భూముల్లో పెట్టమని ఎవరు కోరుకోరు. ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం కూడా మంచిది కాదనేది నా అభిప్రాయం. మేము ఉపాధి కోల్పోతూ మిగులు భూములు అలాగే ఉండిపోతాయి. దాన్ని అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ కొద్దిగా గమనించి దూరమైనా పర్లేదు, పండని భూములు దండిగా ఉంటాయి. మన జిల్లానే విస్తీర్ణంలో పెద్దది. అందుకోసం మన జిల్లాలో ఎక్కడైతే సాగు పనికి రాకుండా ఉండే భూములు ఉన్నాయో అవి తీసుకొని పండే భూముల్ని రైతులకు అలాగే వదిలేస్తే వాళ్ళు పండించిన పంటలే మీరు ఎక్స్పోర్ట్ చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా అభివృద్ధికి అయితే అడ్డుపడేది ఉండదు. కేవలం పండే భూములు కాకుండా సాగుకు పనికిరానివి ఇలాంటి భూములే వేరే ఎక్కడైనా చూసుకొని కొద్ది దూరమైన పర్వాలేదు అవి చేసుకుంటారని గవర్నమెంట్కి మనవి చేస్తాం. చిన్నంపల్లి గ్రామము. నాకు 8 ఎకరాల పొలం ఉంది. ఈ గవర్నమెంట్ కార్గో ఎయిర్పోర్ట్ కోసము సర్వే చేస్తున్నారని తెలిసింది. నాకు చాలా బాధ అయింది. నేను 23 సంవత్సరంలో దేశానికి సేవ చేసి మిలిటరీలో ఈ వ్యవసాయ భూములు నమ్ముకొని నేను ఇంటికి వచ్చాను. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఇలాగా లాక్కోవడమే కాదు, మేము ఈ గవర్నమెంట్కి సపోర్ట్ కూడా చేస్తాము. కాకపోతే మా భూములు ఇలా తీసుకుంటే మాకు వేరే జీవనాధారం లేదు. దయచేసి మేము గవర్నమెంట్కి, ఈ చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి ఆనంద్ గారికి మేము విన్నపించుకుంటున్నాము. దయచేసి మాలాంటి భూములు తీసుకోవద్దు. మాకు దగ్గరలో రియల్ ఎస్టేట్ పెద్దగా జరుగుతుంది అనంతపురం నుంచి. మా రైతులు ఎవరు కూడా అలాంటి రియల్ ఎస్టేట్కి మా భూములు ఇవ్వలేదు కూడా. ఇప్పుడు ఇలా వచ్చి అభివృద్ధి చేస్తామంటే మాకు ఉండే భూములు వెళ్ళిపోతే మాకు ఇలాంటి అభివృద్ధి అవసరము లేదు. మాకు పండించుకుంటే పంటలు చాలు. మాకు దయచేసి వినిపించుకుంటున్నాము. ఇలాంటి వాటిలో మేము వ్యవసాయ పరంగా బతికేవాళ్ళం కాబట్టి దీంట్లో దయచేసి గవర్నమెంట్ కల్పించుకొని కేంద్రానికి కూడా లేఖ పంపి ఈ ఉదంతులు పుట్టిస్తున్నారు. మీకు ఎయిర్పోర్ట్ వస్తుంది, అట్లా అభివృద్ధి చెందుతుంది, ఇట్లా అభివృద్ధి చెందుతుంది. మా భూములు పోయిన తర్వాత మేము అభివృద్ధి చెందుతాము. ఉన్న ఇల్లు వాకిలన్నీ అమ్ముకొని బయటికి రావాల్సిందే. దయచేసి వినిపించుకుంటున్నాం గవర్నమెంట్కి, ఇలాంటి ఆలోచన వద్దు. మా దగ్గరలో అయితే వద్దు, బయట ఎక్కడన్నా చేసుకోవచ్చు. గవర్నమెంట్కి నాకు ఇదే విన్నపము. థ్యాంక్ యూ సార్. 10 ఎకరాలు ఉంది సార్ నాకు. టోటల్గా 1200 ఎకరాలని మేము న్యూస్లో చూస్తున్నాము. కాకపోతే మాకు ఇది పూర్తి సమాచారం లేదు. ఇప్పుడు కూడా కలెక్టర్ గారిని, డిప్యూటీ కలెక్టర్ గారిని కలిసాము. వాళ్ళు ఏమి తెలియనట్లుగా మాట్లాడుతున్నారు. ఇదైతే మాకైతే ఏం సమాచారం లేదు అంటున్నారు. కాకపోతే అంతమంది ఎందుకు విఆర్ఓలు వస్తారు సార్? అంతమంది ఎందుకు ఎంఆర్ఓలు వస్తారు? ఒక వ్యవసాయ భూములకి రావడం అంటే కారణం కదా అది. ఒక వ్యవసాయ భూములకి ఇంతమంది రెవెన్యూ అధికారులు రావడం అంటే ఒక కారణం కదా. ఒక రైతులకు గుబులు పుట్టించడం కదా. ఒక రైతు ఏదైనా జరుపుకుంటే మిగతా రైతులు ఏం చేసుకోగలరు? అందుకోసమే దయచేసి కోరుతున్నాం ప్రభుత్వాన్ని, ఈ విన్నపాన్ని మన్నించి మీరైతే వేరొక చోట చూసుకోవాలని మేము కోరుతున్నాము. అనంతపురం జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్గో ఎయిర్పోర్ట్ పెడుతున్నట్లు ప్రకటన పత్రికల్లో రావడంతో రైతుల్లో ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితి. ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఏదైతే కూడేరు సంబంధించిన తలుపూరు, అదేవిధంగా ఆత్మకూరు సంబంధించిన తలుపూరు సంబంధించిన భూములు, అనంతపురం రూరల్ మండలానికి సంబంధించిన చిన్నకుంట, సజ్జలకాలు, కురుగుంట గ్రామాలకు సంబంధించిన రైతులు ఈరోజు ఆందోళనతో ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి ఈ ఎయిర్పోర్ట్ మా భూముల్లో పెట్టద్దని చెప్పేసి ఏకగ్రీవంగా మేము వ్యతిరేకిస్తూ చెప్పినారు. ప్రధానంగా ఈ భూముల్లో సంబంధించిన చూస్తే
రైతులకు ఆ భూముల్లో పంటలు పండించడమే తెలుసు. రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదా డబ్బులు వస్తే ఏం చేసుకోవాలని తెలియనటువంటి పరిస్థితి. నిజంగా మా కుటుంబాలు బతకాలంటే రైతులకు సంబంధించి భూమి ఉంటే పంటలు సాగు చేసుకుంటారు. కార్గో ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఆ కుటుంబాలు బజారు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కార్గో ఎయిర్పోర్ట్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదైతే పంటలు పండేటువంటి భూములు కాకోకుండా గతంలో బుక్రాయ సముద్రం కానీ ఇతర ప్రాంతాల్లో పరిశీలన చేసినారు. అంటే సాగుకు అనుకూలంగా లేనటువంటి భూముల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో పరిశీలన చేయమని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నిజంగా జిల్లా కలెక్టర్ గారు చేతస్థాయిలో పరిశీలించి ఆ భూముల్లో ఇప్పుడు పండుతున్నటువంటి అరటి, చీని, దానిమ్మ, బత్తాయి ఇట్లాంటి పండ్ల తోటలకు సంబంధించిన 30-40 సంవత్సరాలుగా సాగు చేసుకుని చెట్ల బతికించుకున్న పరిస్థితి. ₹1,00,00,000 రైతులు బోర్లు వేసి ఈరోజు రానటువంటి నీళ్లు రాకపోతే కూడా ₹1,00,00,000 పెట్టుబడి పెట్టి అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో ఆ భూములు పోతే మాత్రం రైతులకు ఆత్మహత్యలు తప్ప మిగలవని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు చెప్పి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పరిశీలన చేసి ఇతర ప్రాంతంలో పెట్టండి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రాబోయేటువంటి కాలంలో ఈ ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా ఆందోళన సిద్ధం కావాల్సి వస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.